బయోచార్‌ని మరి ఇంధనము అనే అంశాలల్లో ఏ రకంగా ఇంటిగ్రేట్ చేయొచ్చు లేదా ఇండస్ట్రియల్ అప్లికేషన్‌లల్లో ఏ రకంగా తేవచ్చు అనేది ఈ యొక్క ప్రెజెంటేషను. ఈ యొక్క యాక్టివేటెడ్ కార్బన్ ఏదైతే మనము ప్రొడ్యూస్ చేస్తామో బయోచార్‌ల, దీన్ని ఎన్నో విధాలుగా మనము అప్లై చేసుకోవచ్చు. అంటే మామూలుగా బయోచార్ అనేది బేస్ మెటీరియల్, దాని మీద యాక్టివేషన్ చేస్తే దాని విలువలు ఇంకా పెంపొందించడం అవుతుంది. అంటే తక్కువ క్వాంటిటీ తోటి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. సో పర్యావరణ అంశాలు అనండి, అటు ఎయిర్ క్వాలిటీ అనండి, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అనండి, ఈవెన్ లివబుల్ స్పేసెస్ అనండి, డ్రింకింగ్ వాటర్ అనండి, సాయిల్ అప్లికేషన్స్ అనండి, అన్నిటికి కూడా డెఫినెట్గా యాక్టివేటెడ్ది ఇంకా వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్లా మనం దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది గ్యాస్ ఫిల్టర్స్లలో బయోచారు చాలా ముఖ్యమైన అంశం. మనం ఆల్రెడీ చాలా మటుకు లైక్ ఫ్లైట్లల్లో మనకు ఎయిర్ పొల్యూషన్ని ప్రివెంట్ చేయడానికి, ఈవెన్ యుద్ధాలల్లో మాస్కులు ఏదైతే వాడతారో అందులో, అట్లా రకరకాలు మనకు ఆల్రెడీ ఉపయోగములు ఉన్నాయి. సో ఇంకా ఇండస్ట్రియల్ అప్లికేషన్లో కూడా ఎమిషన్స్, ఈవెన్ హజార్డస్ గ్యాసెస్ని కూడా అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ దీనికి ఉంటుంది. ఇప్పుడు మీథేను, నైట్రస్ ఆక్సైడ్ ఇట్లా ఇవన్నీ గ్యాస్లు మామూలుగా CO2 ఇవన్నీ కూడా పట్టుకుంటుంది ఇది. సో ఇదే కాదు, అన్ని రకాల హజార్డస్ గ్యాసెస్ని కూడా ఫిల్టర్ చేయొచ్చు. సో అట్లా మనకి ఎమిషన్స్ని కూడా, బయటకు ఎమిషన్స్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఎన్విరాన్మెంట్ పరంగా మంచి అనేది అవుతుంది బయోచార్ని ఉపయోగించడం. ఇది బయోగ్యాస్ ప్రొడక్షన్లో కూడా యాక్చువల్గా అక్కడ మనకు మీథేన్, CO2 రెండు ఉంటాయి బయోగ్యాస్లో. సో ఆ CO2ని స్క్రబ్ చేసే ప్రక్రియలో కూడా ఈ బయోచార్ని వాడచ్చు అదే యాక్టివేటెడ్ కార్బన్ లాగా. సో లేదా బయోచార్ ప్రొడక్షన్ పెంపొందించడానికి కూడా కొంచెం వాడవచ్చు. అతిగా వాడితే మళ్ళీ ఉన్న గ్యాస్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే మైక్రోబ్స్కి ఇది ఏరోబిక్ అయినా అనోరోబిక్ అయినా దేనికైనా నివాస ప్రాంతాలు కావాలి. అయితే బయోచార్లో ఉన్న పోరాసిటీ తోటి మనకు ఆ ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది కాబట్టి అవి ఇంకా ఎక్కువ పెంపొందించడానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లా మనం బయోగ్యాస్ ప్రొడక్షన్ ప్రాసెస్లో కూడా ఇది వాడచ్చు. ఇది బయోగ్యాస్ ప్లాంట్ల నుంచి వచ్చే స్లర్రీ ఏదైతే ఉంటుందో అది దాన్ని ట్రీట్ చేయడానికి లేదా దాని యొక్క వాల్యూ అడిషన్ చేయడానికి మనము ఈ బయోచార్ తోటి ఇనాకులేట్ చేస్తే కంప్లీట్గా అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇది పట్టుకొని ఒక మంచి ఎరువు తయారవుతుంది. దీన్ని మనము డైరెక్ట్ పొలాలలోకి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ స్లరీ మేనేజ్మెంట్, ఎందుకంటే ఇది ఒకసారి ఏ నీటి దాంట్లోకి పోయినా స్లరీ, అంటే నదులలో పోయినా, చెరువులలో, గుంటలలో పోయినా అక్కడ BOD అనేది హైగా పెంచుతుంది. పెంచి అక్కడున్న ఎకోసిస్టమ్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి మనం బయోచార్ ఉపయోగించి అక్కడనే ఫర్టిలైజర్ లాగా చేసి రైతులకు ఇవ్వచ్చు. సో ఇది మనకు అడ్వాంటేజ్. అనే లార్జ్ స్కేల్ చేయొచ్చు. ఇప్పుడు BioCNG లేదా నేచురల్ గ్యాస్ అనేది పెద్ద పెద్ద బయోగ్యాస్ ప్లాంట్లు పెట్టి ఇప్పుడు చేస్తారు కాబట్టి భారతదేశంలో. సో వాళ్ళందరూ కూడా ఈ బయోచార్ని ఇమీడియట్గా అడాప్ట్ చేసుకుంటే అటు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా వాళ్ళకు ఉండయి, అట్లనే రైతులకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, మళ్ళీ ఇంకెక్కువ బయోమాస్ జనరేట్ చేయడానికి. సో అన్ని విధాలుగా క్లైమేట్ చేంజ్ నుంచి మొదలుపెట్టి సాయిల్ అమెండ్మెంట్స్, అటు ఎనర్జీ ఇష్యూస్ అన్నీ డీల్ చేసిన వాళ్ళు అవుతారు. సో అట్లా స్లర్రీ ట్రీట్మెంట్లో ఇది బాగా చేస్తే మంచిది. తర్వాత ఈ ఇండస్ట్రియల్ లేదా కాంపోజిట్ మెటీరియల్స్ తయారు చేసే దాంట్లో మనకు రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి బయోచార్ తోటి. లైట్ మెటీరియల్ చేయడం కానీ లేదా కార్బన్ రిచ్ మెటీరియల్ చేయడం, అంటే అప్లికేషన్స్కి అనుగుణంగా లైక్ ఫిల్టరింగ్ మీడియా చేసినప్పుడు అందులో ఈవెన్ క్లాత్ కూడా మనం అందులో బయోచార్ ఎంబెడెడ్ చేసి వాడడం, ఇట్లా రకరకాలు చేయొచ్చు. సో ఇందులో ఇంకా ఇన్నోవేటివ్గా వర్క్ చేయాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. ఆల్రెడీ గ్రీన్ కోల్ అని మన బయోచార్ని స్టీల్ ఇండస్ట్రీలో కోకింగ్ కోల్ని రిప్లేస్ చేయడానికి కొంచెం హై గ్రేడ్ కోల్స్ వాడడం జరుగుతున్నది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఎంకరేజ్ చేస్తున్నది. ఎందుకనంటే ఇది రిన్యూవబుల్ కాబట్టి. మనకు ఫాజిల్ కోల్ ఉంటుంది, అదేమో అయిపోతుంది
ప్లస్ అది వాడితే ఎమిషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో దీన్ని వాడితే ఎమిషన్స్ తక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ స్టీల్ ఇండస్ట్రీలా లైక్ స్పాంజ్ ఐరన్ ఎనర్జీ లేదా బ్లాస్ట్ ఫర్నెన్స్ అందులో కానీ సో ఇది వాడి ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్లో ఇది భాగమైంది ఆల్రెడీ. ఇది బయోమాస్ నుంచి ఎనర్జీ అనేది ఒక మేజర్ ఏరియా. ఇప్పుడు అది బయోగ్యాస్ ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసినా లేదా బయోమాస్ తోటి థర్మల్ పవర్ ప్లాంట్లు పెట్టినా సో అందులో కొంచెం మళ్ళా బయోచార్ని యాడ్ చేసి వాడుతున్నారు. ఎందుకంటే గ్రాస్ కలరిఫిక్ వాల్యూ అనేది ఇది పెరుగుతుంది, ఒక అవకాశం ఉంటుంది ఇట్లా చేస్తే. సో అట్లా అప్పుడు ఏమైతుందంటే అడ్వాంటేజ్ ఉంటుందని వాడుతున్నారు. అఫ్ కోర్స్ బయోచార్ అనే దాన్ని మళ్ళా బర్న్ చేస్తే దాన్ని బయోచార్ అన్నాము అదర్వైజ్, ఎందుకంటే దాని యొక్క లైఫ్ అనేది లిమిట్ చేసిన వాళ్ళం అవుతుంది. కానీ యాజ్ ఎ పాలసీ మరి ఇలాంటివి కూడా ఆల్రెడీ వాడుతున్నారు. దాన్ని కూడా బయోచార్ అనే పేరు ఇస్తున్నది గవర్నమెంట్ లెవెల్ అఫీషియల్స్ కూడా. అది సో ఇవి కొత్త ఆప్షన్స్ జనరేట్ అవుతున్నాయి ఈ మధ్యన. అంటే యూజింగ్ బయోచార్ యాజ్ ఎ ఫ్యూయల్ ఆల్సో, అంటే కార్బన్ క్రెడిట్ రాకపోవచ్చు కానీ ఇది ఒక అంశం, మేజర్ అంశం. అట్లనే ఈ బయోచార్ పెల్లెట్స్ కానీ లేదా బయోమాస్ పెల్లెట్ చేసినప్పుడు అందులోనే బయోచార్ ఎంబెడ్ చేసి చేయడం, అంటే డబల్ బయోమాస్ బయోచార్ రెండు కలిపి, ఎందుకంటే క్యాలరిఫిక్ వాల్యూ పెంచడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఫ్యూయల్ పెల్లెట్స్ అనేది ఇది మేజర్ ఇండస్ట్రీ. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా పాలసీ ఉన్నది. మెనీ బాయిలర్లకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెగ్యులర్గా ఒక ఫ్యూయల్ కావాలి, లేదా ఇన్స్టిట్యూషనల్ కుకింగ్కి స్టవ్స్ కావాలి, లేదా ఈవెన్ డొమెస్టిక్ లెవెల్ కుకింగ్ కూడా మరి కొన్ని పొయ్యిలు పెల్లెట్స్ బేస్డ్ ఉంటాయి. సో ఈ బయో ఎనర్జీ అనేది ఒక మేజర్ ఏరియా, ఇప్పుడు ఒక సెక్టర్ ఇది. సో అక్కడ బయోచార్ కూడా ఇంటిగ్రేట్ అయిపోతుంది ఆల్రెడీ. సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అనండి, లేకపోతే ఎనర్జీ రిలేటెడ్ అప్లికేషన్స్ అనండి, అందులో బయోచారు ఎన్నో విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది.